ఫ్యామిలీ కలిసి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము ఈరోజు. నాగార్జున సాగర్ అని చెప్పి అనుకున్నాం, నిన్న నైట్ డిసైడ్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. దొంగ 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 అక్కడికి వెళ్తుండే మధ్యలో బుద్ధవనం అని చెప్పి ఒకటి కనిపించింది. ఇది ఒక పార్క్ అనమాట. ఒక బుద్ధుని స్తూపం కూడా ఉంది లోపల. కథ ఇది కోవిడ్ వల్ల క్లోజ్ చేసింది. బయట కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అదే చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ 4 hours జర్నీ చేసిన తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర చేరుకున్నాము. అయితే డ్యామ్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. సైడ్ నుంచి ఒక వే ఉందన్నమాట డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడికి చేరుకున్నాము ఇప్పుడు. అయితే బండి అయితే వెనక పార్క్ చేసేసాం అనమాట. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తుంది. డ్యామ్ సౌండ్ చాలా బేస్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. అయితే వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ కార్లో అందరం ఫ్యామిలీ ఉండేటప్పటికి అందరూ మాట్లాడుకునేటప్పటికి ఆ వ్లాగ్ అనేది సరిగా రాలేదు. సో అందుకే నేను డ్రైవింగ్ ఏం ఇంక్లూడ్ చేయట్లేదు. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తుంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి రైట్ సైడ్ 2 చిన్న వాటర్ ఫాల్స్ అలా కనిపించినాయి అనమాట. అయితే చూద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. చూడడానికి అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. వాటర్ మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, చాలా ప్యూర్గా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఆడుకుంటారు పిల్లలు అని చెప్పి ఆగాము. ఇప్పుడు వాళ్ళు చేసే ఫన్ చూద్దాం. శివన్ అక్కడ వెళ్ళు, దగ్గర వెళ్ళు, దాన్ని పట్టుకో, ఇంటికి పడుతుంది. లేకుంటే బ్యాక్ సైడ్ అని వెళ్ళు. అది ఒక బ్యాక్ పోతున్నది నా వద్దు ఏంది ఇంత తడుపుతున్నారు పిల్లల్ని. శివ ఫోటో తీయాలి. ఆల్మోస్ట్ 3 hours ఎంజాయ్ చేసాం అనమాట. పక్కనే అంటే దీనికి డ్యామ్ పక్కనే ఉంది కదా ఈ వాటర్ ఫాల్స్ చిన్నగా, దీని పక్కనే డ్యామ్ ఉంది చూడండి. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. చాలా అలసిపోయాం మేమైతే. ఆడుకొని పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒకసారి డ్యామ్ కూడా చూసేద్దాం పదండి. డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఆల్మోస్ట్ ఒక 13 to 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎత్తిపోత వాటర్ ఫాల్స్కి వచ్చాము నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి. అయితే మధ్యలో వస్తుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా కార్ని వెనక నుంచి బైక్ కూడా గుద్దేశాడు. వెనక డోమ్ ఉంది కదా కార్కి, అది ఇరిగిపోయింది అనమాట. యాక్చువల్గా వాడిని అడిగాము డబ్బులు, కానీ పాపం పిల్లల్లాగా ఉన్నారు, స్టూడెంట్స్ లాగా, వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అమౌంట్, మా దగ్గర లేవన్నా అంటున్నారు. సరేలే అని చెప్పి ఏం చేయలేము, ఇంకా నెంబర్ తీసుకొని వచ్చాను, తర్వాత అమౌంట్ అడుగుదామని. అయితే ఇంటికి రీచ్ అయిన తర్వాత వాళ్ళని అమౌంట్ అడిగాను అనమాట. 2500 అయితే 1000 రూపీస్ వేశారు. షాక్ ఏంటంటే ఇందులో అక్కడ షోరూమ్కి వెళ్ళి నేను అది ఎంత అవుతుంది అనుకుంటే నాకు 3500 పడుతుంది. కానీ చెప్పాలంటే మా మూడ్ అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. ట్రిప్లో ఉన్న మూడ్ అంతా ఖరాబ్ అయిపోయింది.